నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కలకత్తా వైద్యురాలి హత్య కేసులో ఎటువంటి పురోగతి ఆ రాష్ట్ర ప్రభుత్వం చూపకపోవడంతో సిబిఐ నేరుగా రంగంలోకి దిగాల్సి వచ్చింది. అది కూడా హైకోర్టు ఆదేశించిన దరిమిలా తక్షణం సిబిఐ రంగంలోకి దిగింది. రకరకాల పార్శ్వాలు ఇందులో కనిపిస్తున్నాయి, బయటకు వస్తున్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేకుండా ఈ స్థాయిలో నిందితులు తప్పించుకునే అవకాశం ఉంటుందా అనే అంశం మీద కూడా దర్యాప్తు సిబిఐ చేస్తూ వస్తుంది. నిజంగా అంటే ఒక డ్యూటీ డాక్టర్, లేడీ డాక్టర్ ట్రైనీగా ఉన్నారు ఆవిడ. మరి అంత పెద్ద హాస్పిటల్, అది ప్రత్యక్షంగా ప్రభుత్వ పర్యవేక్షణలో నడుస్తూ ఉంది. మరి కీ అక్యూజ్డ్కి సంబంధించిన ఎవిడెన్స్లు ఎట్లా మాయమైపోయినాయి, అలాగే సంఘటనా స్థలంలోని సీసీ కెమెరాలు మాత్రమే ఎందుకు పనిచేయకుండా పోయాయి. చాలా సినిమాల్లో చూసాం ఇలాంటి సంఘటనలు. కరెక్ట్గా నేరం జరిగిన ప్రాంతంలోనే సీసీ కెమెరాలు పనిచేయవు, లేదా పనిచేసే సీసీ కెమెరాలు ఉన్న ప్రాంతంలో హఠాత్తుగా అల్లరి ముక్కలు వచ్చి దాడి చేసి వాటిని ధ్వంసం చేసి పారిపోతాయి. ఇవన్నీ చాలా సినిమాటిక్గా కనిపిస్తున్న సంఘటనలు, కానీ చాలా ప్లాన్డ్గా జరిగినవి. సిబిఐ ఎలాగో రంగంలోకి దిగింది కాబట్టి వాస్తవాలన్నీ బయటకు వచ్చేస్తాయి. దానికోసం పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ కీ అక్యూజ్డ్ ఎవరు, ఈ అంశంతో పాటు అసలు ఇటువంటి నేరపూరిత వ్యవహారాల్లో ఉదాసీన వైఖరి, వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఉదాసీన వైఖరి, వీటన్నిటి మీద సమగ్రంగా చర్చించడానికి మనతో ఉన్నారు భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ డాక్టర్ పద్మ వీరప్పనేని గారు. నమస్తే. నమస్తే అండి. చూసామంటే నిన్న మొత్తం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపుతోటి దేశవ్యాప్తంగా ఆసుపత్రులు అన్నీ బంద్ పాటించే, డాక్టర్లు రోడ్డు మీదకి వచ్చారు, చాలా ప్రజా సంఘాలు రోడ్డు మీదకి వచ్చాయి. వాళ్ళ భద్రత విషయంలో ఆందోళన పెళ్ళుబికింది. ఇది ఒక పార్శ్వం. రెండో పార్శ్వం ఏంటంటే కీ ఎవిడెన్స్ ఎట్లా మాయమవుతూ వస్తుంది, ఎవరు మాయం చేస్తున్నారు పర్టికులర్ ఆ కేసులో. ప్రేక్షకులందరికీ నమస్కారం, మీకు కూడా నమస్కారం వాసవన్ గారు. పశ్చిమ బెంగాల్ కలకత్తా నగరంలో ఈ పర్టికులర్ హాస్పిటల్ ఈ హాస్పిటల్ అనేది ఏదైతే ఉందో చాలా పురాతనమైన హాస్పిటల్ అండ్ చాలా మంచి హాస్పిటల్ అని కూడా పేరు. లక్షలాది మంది డాక్టర్లని ట్రైన్ చేశారు గతంలో, మంచి రెప్యుటేషన్ ఉన్న హాస్పిటల్. అలాంటి ఒక హాస్పిటల్లో 36 గంటల పాటు పేషెంట్ల కోసం హార్డ్ వర్క్ షిఫ్ట్ చేసి ఆ అమ్మాయి కొంచెం సేపు పడుకుని మళ్ళీ డ్యూటీకి రిపోర్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఒక కాన్ఫరెన్స్ రూమ్, అంటే సెమినార్ హాల్ ఉంటుంది కదా, చిన్న సెమినార్ హాల్లోకి వెళ్ళి పడుకోవడం జరిగింది. అండ్ పొద్దున ఆ అమ్మాయి నగ్న స్థితిలోనూ అర్ధనగ్న స్థితిలోనూ కనిపించడం జరిగింది. వెంటనే ఫ్యామిలీ మెంబర్స్కి కాల్ వెళ్ళింది. ఏమని అంటే, మీ అమ్మాయికి బాగాలేదు, మీరు రండి అని. ఫస్ట్ కాల్ అది. ఆ తర్వాత పేరెంట్స్ అక్కడికి వెళ్ళినప్పుడు మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. మొదటి ప్రశ్న అక్కడే ఉత్పన్నమవుతుంది, వీళ్ళందరూ డాక్టర్స్, అదేమీ మామూలు లేపీపుల్ ఉండే ప్లేస్ కాదు అది. ఒక డాక్టర్స్ చూడగానే చెప్పొచ్చు అత్యాచారం జరిగినప్పుడు ఎలా ఉంటుంది అనేది, చూడగానే చెప్పొచ్చు. పైపెచ్చు మనకు ఆ తర్వాత వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే, వీళ్ళు పేరెంట్స్ చూడటానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడంతా బ్లీడింగ్ అయ్యి మొత్తం అమ్మాయి కళ్ళల్లోంచి బ్లీడింగ్, నోట్లోంచి బ్లీడింగ్, అట్లాగే కాళ్ళు ఇలాగా 90 degrees యాంగిల్లో, అంటే పెల్విక్ బోన్ ఏదైతే ఉందో అది విరిగిపోవడం వల్ల ఇట్లా కంప్లీట్గా స్ప్లేడ్ ఓపెన్ లాగా ఉండింది. సో అది చూసిన ఎవరికైనా కూడా అది సూయిసైడ్ అని ఎవరు అనరు, పర్టికులర్లీ డాక్టర్స్ అసలు అనరు. సో సూయిసైడ్ అని అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది, అసలు పేరెంట్స్కి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది ఒకటి. రెండు, పేరెంట్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత దాదాపు వాళ్ళు ఎంత బ్రతిమలాడుకున్నా, మా అమ్మాయిని చూడాలని ఎంత బ్రతిమలాడుకున్నా కూడా వాళ్ళకు ఆల్మోస్ట్ ఈవినింగ్ వరకు వాళ్ళకి అవకాశం కల్పించలేదు చూడడానికి. లేట్ ఈవినింగ్ వాళ్ళని చూడనిచ్చారు. చూడనిచ్చిన తర్వాత కూడా వాళ్ళు ప్రాపర్గా పోలీస్ వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం కానీ అది జరగల. ఫైనల్గా ఎఫ్ఐఆర్ వాజ్ రిజిస్టర్డ్ లేట్ ఇన్ ద నైట్ ఆర్ సంథింగ్. ఆ తర్వాత ఎఫ్ఐఆర్ చేసిన పోలీస్ ఆఫీసర్స్ కూడా బేసిక్ అండి, మీరు పోలీస్ ఆఫీసర్ కానక్కర్లేదు, పెద్ద తెలివితేటలు అక్కర్లేదు, పెద్ద చదువు అక్కర్లా. మీరు మామూలుగా ఒక అమ్మాయికి ఇలా జరిగినప్పుడు ఈ అమ్మాయి లాస్ట్ ఎవరితో మాట్లాడింది, ఎవరితో స్పెండ్ చేసింది, ఈ అమ్మాయి ఫోన్ కాల్ రికార్డ్స్ ఏంటి, ఆ టైంలో హాస్పిటల్లోకి ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు. ప్రతి హాస్పిటల్కి ఇప్పుడు పోలీస్ అవుట్ పోస్ట్ ఉంటుంది. అవుట్ పోస్ట్లో లేట్ నైట్ వచ్చేవి కంపల్సరీగా రిజిస్టర్ చేస్తారు. సో అవన్నీ ఆ ఇన్ఫర్మేషన్స్ తీసుకోవడము, సీసీ కెమెరాస్ అన్నీ చూడటం, ఇవేమీ చేయలేదు పోలీస్ వాళ్ళు. ఇవేమీ చేయకుండా ఎంతసేపటికి అంటే పోస్ట్మార్టం వంకతో నెట్టుకుంటూ వచ్చారు. పోస్ట్మార్టం అయిన తర్వాత కూడా అది పోలీసు వాళ్ళు చెప్పలేదండి దాంట్లో డీటెయిల్స్.
ఆ పోస్ట్ మార్టం చూసి భరించలేక ఆ చేసిన డాక్టర్లు బయటకు వచ్చి బాధతో చెప్పారు, ఇది బలవంతంగా ఈ అమ్మాయిని ఇట్లాగా అతి దారుణంగా హింసించి చేసిన క్రైమ్ ఇది. ఈ అమ్మాయి వెజైనాలో దాదాపు 150 ml సీమెన్ ఉందని. దాంతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది, ముఖ్యంగా మెడికల్ ఫ్రెటర్నిటీ. ఎందుకంటే అసలు 150 ml అంటే మామూలుగా నిజంగా 150 ml ఒక మనిషిలో ఉంది అంటే మామూలు ఒక మేల్ ఎజాక్యులేట్ చేస్తే వచ్చే క్వాంటిటీ 1.5 ml నుంచి 5 ml. పోనీ మీరు 7.5 హై ఇంకా హైగా వేసుకున్నా కూడా 7.5 ml. మీరు 150 ml అంటే కనీసం 5-6 కనీసం 7-8 మంది అన్నా ఉంటారు ఈ ఘటనలో ఇచ్చేసిన అమ్మాయిని టార్చర్ చేసిన వాళ్ళు అనేది మనకి అర్థమవుతుంది. ఆ హింస అసలు అది ఊహించుకోవడానికి కూడా భయానకమైన హింస అది, ఆ కైండ్ ఆఫ్ టార్చర్. మనం ఎప్పుడో 12 ఏళ్ల కింద నిర్భయ ఇన్సిడెంట్ గురించి ఇట్లాగే దేశం అంతా రియాక్ట్ అయింది. ఆ అమ్మాయి కూడా షీ వాజ్ ఆల్సో ఫిజియోథెరపిస్ట్. అప్పుడు కదులుతున్న బస్లో అమ్మాయిని ఇచ్చేయటం జరిగింది. ఇది అలా కాదు, ఇది కదులుతున్న బస్ కూడా కాదు, ఇది ఆ అమ్మాయి వర్క్ చేస్తున్న హాస్పిటల్లో తనకి బాగా ఫెమిలియర్ అయిన సరౌండింగ్స్, అక్కడే అమ్మాయి 2 ఏళ్ల నుంచి వర్క్ చేస్తోంది. అలాంటి ఒక ప్లేస్లో ఒక సెమినార్ హాల్ అక్కడ ఉంది అని తెలిసే అవకాశం బయట వాళ్ళకి తక్కువ అండి. ఇన్మేట్స్కే తెలుస్తుంది. జనరల్గా అక్కడ ఉన్న వాళ్ళకి ఆ పరిసరాలు తెలిసిన వాళ్ళకే ఉంటుంది, ఆర్ లోపల ఉన్నవాళ్ళు బయటికి సమాచారం అన్న ఇవ్వాలి. సో ఇది ఏంటంటే ఒక్క వ్యక్తి చేసింది కాదు, ఒక వ్యక్తి వల్ల అయ్యేది కూడా కాదు. ఇది హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కాపాడాలనుకుంటుందా? ఇక్కడ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ నేను ఇందాక చెప్పినట్టుగా ఫస్ట్ కాల్ పేరెంట్స్కి చేసింది అసిస్టెంట్ డీనో సూపరింటెండెంట్ ఒక అతను చెప్పింది ఏంటి, మీ అమ్మాయికి బాగాలేదు రండి. మళ్ళీ వెళ్ళిన తర్వాత చెప్పింది ఏంటి, ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. తర్వాత రిపోర్టెడ్లీ ఈవెన్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో సందీప్ ఘోష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో కాంట్రవర్షియల్ క్యారెక్టర్ అంటున్నారు అతన్ని. ఎందుకంటే జనరల్గా ఏ ప్రిన్సిపల్ ఎక్కడా కూడా, బహుశా భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా కూడా బాడీ గార్డ్స్ని వేసుకొని తిరగరు, బౌన్సర్స్ని వేసుకొని తిరగరు. అదొక పవిత్రమైన వృత్తి. యు ఆర్ రెస్పెక్టెడ్, వెల్ రెస్పెక్టెడ్ బై ద స్టూడెంట్స్. అండ్ అలాంటి చోట నువ్వు బాడీ గార్డ్స్ని వేసుకొని తిరుగుతున్నావు అంటేనే దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ ఆ పర్సన్. ఇదే కాకుండా గతంలో టీఎంసీ ఎంపీలే ఇద్దరు ఇతని మీద ఆరోపణలు చేశారు. ఇతను వచ్చిన తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆసుపత్రికి మసకపారింది. ఇతను వచ్చిన తర్వాత టీచింగ్ పాడైపోయింది, స్టాండర్డ్స్ పాడైపోయాయి, స్టూడెంట్స్కి మినిమం ఇవి కూడా ఫెసిలిటీస్ లేవు, క్రైమ్ పెరిగిపోయింది. ఇతను ప్రతి దాంట్లో